హైదరాబాద్లోని ఒక చిన్న బిర్యానీ హోటల్పై చేసిన సాధారణ తనిఖీ. దేశవ్యాప్తంగా దాదాపు 70,000 కోట్ల భారీ స్కామ్ బయటపెట్టిందంటే నమ్మగలరా? అవును, మనం తిన్న బిర్యానీ బిల్లే ఈ భారీ పన్ను ఎగవేతకు కీలకంగా మారింది. అధికారులు గుర్తించిన షాకింగ్ విషయం ఏంటంటే, దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా హోటళ్లు ఒకే రకమైన బిల్లింగ్ సాఫ్ట్వేర్ వాడుతున్నాయి. సుమారు 1.77 లక్షల హోటళ్ల రికార్డులు, మొత్తం 60 టెరాబైట్ల డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అధికారులు పరిశీలించారు. అప్పుడు బయటపడింది అసలు గుట్టు. కస్టమర్ బిల్లు చెల్లించిన తర్వాత హోటల్ యజమానులు కొన్ని బిల్లులను సైలెంట్గా కంప్యూటర్ సిస్టమ్ నుంచి డిలీట్ చేస్తున్నారని తెలిసింది. కార్డ్ లేదా యూపీఐ పేమెంట్లు రికార్డుల్లో ఉండటంతో క్యాష్ బిల్లులను మాత్రమే తొలగించడం వారి ప్రధాన ట్రిక్. కొన్ని చోట్ల అయితే ఒక రోజు డేటా కాదు, పూర్తి నెల అమ్మకాలనే డిలీట్ చేసి మాకు లాభం తక్కువే వచ్చింది అని ప్రభుత్వానికి చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే దాదాపు 5,100 కోట్ల రూపాయలు అమ్మకాలను దాచేసినట్లు అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా చూస్తే ఈ సాఫ్ట్వేర్ వాడే హోటళ్లు మొత్తం 13,000 కోట్ల రూపాయలు విలువైన బిల్లులను డిలీట్ చేసినట్లు సమాచారం. ఈ జాబితాలో కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో ఉందట. అధికారుల అంచనా ప్రకారం హోటళ్లలో జరిగే మొత్తం అమ్మకాలలో దాదాపు 25% లెక్కల్లో చూపించడం లేదు. ఇది కేవలం ఒక సాఫ్ట్వేర్కు సంబంధించిన విషయం మాత్రమేనని, ఇలాంటి మోసాలు ఇంకా ఎన్నో ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. సగటు మధ్యతరగతి ప్రజలు తమ కష్టపడి సంపాదించిన డబ్బులో ప్రతి రూపాయికి టాక్స్ కడుతున్నారు. కాని కొన్ని పెద్ద హోటల్ యజమానులు మాత్రం కోట్లలో పన్నులు ఎగ్గొడుతున్నారా? ఈ విషయం నిజమైతే ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం చూపుతుంది. మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో చెప్పండి. ఇలాంటి నిజాలను తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మిత్రులతో తప్పకుండా షేర్ చేయండి.